మనుషులన్నాక మనందరం ఏదో ఒక పరుగు పందుల్లో పడి కొట్టుమిట్టాడుతుంటాం. మన కెరీర్లోనో మన గోల్ కోసమో పైకి వెళ్ళాలని చాలా ఉత్సాహపడుతూ ఉంటాం. దానికోసమే పనిచేస్తూ ఉంటాం. ఎంత జరిగినా మనం కూడా మానవ మాత్రమే కదా. మనకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అవి మనల్ని క్యారీ చేస్తుంటాయి. కొన్నిసార్లు ఏదో ఒక బాధో ఏదో ఒక లోపమో మన మనసులో లోటుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దానికి ఏదైనా ఒక సంఘటన జరిగి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పాత విషయం గుర్తురా ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా మనల్ని వదిలేసిన వాళ్ళు మనం గుర్తుకు రావచ్చు. ఇట్లాంటివన్నీ మన మనసులో జరుగుతుంటాయి అన్నమాట. మనుషులం కదా, ఎంత రాళ్ళ లాంటి మనుషులకైనా ఇవి రావటం సహజం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంఘటనలు జరుగుతాయి, మళ్ళా ఆటోమేటిక్గా ఒక సముద్రం ఎలానో మళ్ళా సముద్ర గర్భంలోకి విషయం ఎలా వెళ్ళిపోద్దో, దానిలో ఉన్న మినరల్స్ అవన్నీ అలానే సంఘటనలు కూడా కిందకి వెళ్ళిపోతాయి. అలానే వ్యక్తులు వస్తారు, వెళ్ళిపోతుంటారు. మన ప్రస్థానం ముందుకెళ్తూనే ఉంటుంది. ఇదే విధంగా జీవితంలో కొన్నిసార్లు అవమానాలు ఎదుర్కోవచ్చు, చిత్కారాలు ఎదుర్కోవచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా స్తబ్దంగా మారిపోతుంటాయి. కానీ మనుషులు వెళ్ళిపోయినా, సంఘటనలు జరిగిపోయి ఆగిపోయినా, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే ఆ జ్ఞాపకాలు అలానే ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవి మన వెనకాల ఉన్నాయి, వాటి వల్ల మనం బాధపడుతున్నాం, లేకపోతే వాటి వల్ల మన జీవితం డిప్రెస్ అయిపోతున్నాం, ఇలా ఆలోచించకూడదు. మనిషి అన్నాక జాన్ లాక్ అనే పొలిటికల్ థింకర్ ఒక మాట అంటాడు, హ్యూమన్ మైండ్ బై బర్త్ ఈజ్ టాబ్లా రసా. అంటే పుట్టుకతో మన బ్రెయిన్ ఒక ప్లెయిన్ స్లేట్, మన మైండ్, మన మనసు అంతా ఈ ఎక్స్పీరియన్సెస్ వల్లే జీవితంలో మనం ఇలా అవుతాం అన్నమాట. సో అది గుడ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనల్ని చాలా పెద్ద పాఠం నేర్పించుద్ది. జీవితం అంటే కొన్ని మూమెంట్స్, కొన్ని ఎక్స్పీరియన్సెస్ అంతే. జనరల్గా అందరూ అంటారు జీవితం అంటే నువ్వు 60 ఏళ్ళు బతికేవా, 70 ఏళ్ళు బతికేవా, 80 ఏళ్ళు బతికేవా. అది కాదు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ద మూమెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. వీటిలోంచే మన జీవితం నేర్చుకుంటాం, వీటిలోంచే మన జీవితం అర్థం కూడా తెలుసుద్ది. అండ్ అన్ని మంచి ఎక్స్పీరియన్సెస్ రావాలి, అంతా బాగుండాలని ఎదురు చూడటం కూడా తప్పు. అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ మనిషి తీసుకోగలగాలి. అప్పుడే ఆ మనిషిలో నిజమైన మనస్తత్వం అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. అయితే ఖచ్చితంగా జరిగిపోయినవి, వెళ్ళిపోయిన వాళ్ళు జీవితంలోంచి పోరు. ఖచ్చితంగా గుర్తొస్తూనే ఉంటాయి. కొంతమంది ఫ్రీక్వెంట్గా గుర్తొస్తాయి, కొంతమందికి అప్పుడప్పుడు గుర్తొస్తాయి. అది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. ఎక్కువ ఎమోషనల్ అయితే రోజు గుర్తొస్తాయి. సో కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, సంఘటనలు మనుషులు పోయినా ఆ జ్ఞాపకాలు మనకి ఎప్పుడు ఉంటాయి. ఒక తెలుగు సినీ కవి చెప్తాడనమాట, కొన్ని వసివాడవు ఆ జన్మాంతం అని. అంటే కొన్ని మనసులోంచి పోయి జన్మకి, దానికి ఎండ్ మన జన్మ ఎండ్ అవటమే అనమాట. కాబట్టి ప్రతి దాన్ని హై సెన్సిటివ్గా తీసుకుని దానిలో పడి బాధపడుతూ గుర్తెచ్చుకుని కుళ్ళిపోతూ అలా కాకుండా ప్రతి మెమొరీ మన కోసమే ఉంది. అట్లీస్ట్ ఆ మెమొరీస్ అన్నా మనతో ఉన్నాయి అనుకుంటే అది చాలా గొప్ప విషయం కదా. ఎందుకంటే మానవ మాతలకు ఎవరికైనా ఇది తప్పదు. అంటే నువ్వు ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా, లేకపోతే ఎంత పెద్ద ఫిల్మ్ స్టార్ అయినా, ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా సరే చాలా మెమొరీస్ ఉంటాయి. దానిలో గుడ్ ఉంటే బ్యాడ్ ఉంటాయి. వాటిని ఎలా తీసుకుంటాం, వాటిని ఎలా క్యారీ చేసుకుంటూ వెళ్తాం, అది చాలా ఇంపార్టెంట్.